వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్వీట్ చేయబోతున్నా. గులాబ్ జామున్ కోవాతోటి ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక పావు కిలో కోవా, చిటికెడు సోడా, వంట సోడా మంచిగా పిసకాలి. కొద్దిగా వాటర్ వేసుకొని పిసకాలి. ఉండలు ఏం వండుకోదు. 2 స్పూన్లు అంతే మైదా వేసుకోవాలి. ఎందుకంటే దానికి కోవా బాగుంటుంది కాబట్టి కొద్దిగా మైదా వేసుకోవాలి. మంచిగా వాటర్ కొద్దిగా వేసుకొని పిసుకోవాలి. పక్కకు పెట్టాలి. ఒక కడాయి పెట్టుకుంటాము. కడాయి పెట్టుకున్నాక 1 కప్పు చక్కెరకి 2 కప్పులంతా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే అది మంచిగా పిసికి పెట్టాం కాబట్టి అది సైడ్ కొని పాకం తీసుకోవాలి. ఇలాచీని కలర్ వేస్తలేదు, ఇలాచీని కలర్ వేస్తున్నా. 1 కప్పు షుగర్ వేసుకుందాం. అది కొంచెం కలర్ రావాలి, పాకం రావాలి. మంచిగా కొంచెం కలర్ వస్తున్నాయి. ఎందుకంటే కలర్లు వేస్తారు కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి నేను న్యాచురల్గా వేస్తున్నా. చిన్న బౌల్స్ లాగా చేసుకుందాం. ఇరిగిపోకుండా మంచిగా రౌండ్గా చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసి పెట్టుకోవాలి. నేనైతే 10 చేసి పెట్టిన. అంటే చిన్నపిల్లలకి ఇష్టంగా రౌండ్గా చిన్నగా బాగుంటుంది అని చేసిన. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఫ్రై చేసుకుందాం గులాబ్ జామున్. సిమ్లో మరీ వేడి ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో ఉండాలి. నాకైతే కడాయి సరిపడా, మీకైతే 2 సార్లు వేసుకోవచ్చు. నేను ఒక్కసారికే వేసుకుంటున్నా. ఎందుకంటే నాకైతే సరిపోయింది కడాయి కాబట్టి. సిమ్లో పెట్టి రౌండ్ అది బాల్స్ తిప్పుతూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోవాలి. కలర్ వచ్చేసింది. ఒక బౌల్లో తీసుకుంటాం. మంచిగా మెత్తగా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు, షాప్లో కొనుక్కునే బదులు. ఇప్పుడు చల్లారి లైట్ గోరువెచ్చగా ఉండాలి. మరీ వేడిగా ఉంటే ఇరిగిపోతుంది. గోరువెచ్చగా ఉండాలి. అది గోరువెచ్చగా ఉండాలి, ఇది గోరువెచ్చగా ఉండాలి. అప్పుడు బాగుంటుంది. 1 గంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇది ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు కోకోనట్ తోటి మళ్ళీ వెరైటీగా పిల్లలకి ఇది వేరే చేస్తున్నాం. కోకోనట్ గులాబ్ జామును ఇది కూడా చాలా బాగుంటుంది. కోకోనట్ తోటి గులాబ్ జామున్ రౌండ్ బాల్స్ ఎండు కొబ్బరితో అండి. చాలా బాగుంటుంది వెరైటీగా. హెల్త్ కూడా మంచిదే. డిఫరెంట్గా చేశాను. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.